నేను ధర్మపురి మున్సిపల్ కమిషనర్. ఈరోజు ఒక విజయలక్ష్మి గెస్ట్ హౌస్‌ని సీజ్ చేయడం జరిగింది. దానికి సీజ్ చేయడానికి కారణం ఏంటనగా ఇదివరకు దుండగులు ఏదైతే దోపిడీ చేశారో ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతం వారికి ఇదివరకు అక్కడ ఆశ్రయించినట్టుగా మాకు పై అధికారుల నుంచి సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము ఆరా తీయగా అక్కడ ట్రేడ్ లైసెన్స్ కూడా లేనట్టుగా కనబడి, రెసిడెన్షియల్‌గా ఉన్నట్టుగా చూస్తూ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్న కారణంగా మా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని మాకున్న అధికారులు చెప్పిన ఆదేశాల మేరకు ఆ గెస్ట్ హౌస్‌ని మేము సీజ్ చేశాం ఇవాళ. అదేవిధంగా ధర్మపురి వాసులకు మరొక నా యొక్క సూచన, నా యొక్క ప్రార్థన ఏందనగా, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇదివరకు, ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా అప్రమత్తమై ఇంకా మా దగ్గర నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకునే వారు ఇంకెవరైనా ఉన్నా స్వచ్ఛందంగా మా ఆఫీస్‌కి వచ్చి ట్రేడ్ లైసెన్స్‌కి అప్లై చేయగలరు. మా సిబ్బంది కూడా లేని వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వరకు ఇప్పటిలాగే సీజ్ చేయకుండా కారణం, సీజ్ కాకుండా మీరందరూ కూడా మీరు స్వచ్ఛందంగా మా మున్సిపల్ ఆఫీస్‌కి వచ్చి మీరు ట్రేడ్ లైసెన్స్ పొందవలసిందిగా కోరుతున్నాను.